మీకు మన స్టోరీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మనకి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ధన్యవాదాలు అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. రామాపురంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన తన స్వశక్తితో కష్టపడి 6 ఎకరాల పొలం కొన్నాడు. సోమయ్య కొడుకు రఘుకి, కూతురు లక్ష్మికి పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. అయితే పండుగలకు పప్పాలకు కూతురు లక్ష్మి సోమయ్య దంపతులకు కొత్త బట్టలు పెడుతూ ఉండటం రఘు భార్య తమకు ఇష్టం ఉండేది కాదు. చూస్తూ కూర్చుంటే రేపు మనం ఎలా బతకాలి? మీరు ఏదో వంకతో మీ నాన్నగారి దగ్గర నుండి కొద్దో గొప్పో కొద్దిగా డబ్బును వసూలు చేసుకోండి అని భర్తకు చెప్తూ ఉండేది. రఘు తను చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయనో, అప్పులు తీర్చాలనో, లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనో తన తండ్రి దగ్గర నుండి పెద్ద మొత్తంలోనే డబ్బులు తీసుకువెళ్తూ ఉండేవాడు. పొలం తాకట్టు పెట్టి లేదా కొంచెం పొలం అమ్మి సోమయ్య తన కొడుకు డబ్బులు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఇలా ఇచ్చిన ప్రతి డబ్బును ఒక డైరీలో సోమయ్య రాసుకునేవాడు. ఒకరోజు తను రాసిన ఈ డైరీని చూసి లెక్కలు వేసుకుంటే తన ఆస్తిలో సగం కొడుకు అవసరాలకు ఖర్చయినట్టు తెలిసింది. ఒకరోజు రాత్రి సోమయ్య పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో పాము కాటుకు గురై చనిపోయాడు. పెద్ద కర్మ పూర్తయిన తర్వాత తన తండ్రి యొక్క వీలునామాను పెద్దల సమక్షంలో రఘు బయటకు తీయించాడు. ఆ వీలునామాలో ఇలా ఉంది: ఈ ఆస్తి అంతా నా సొంత కష్టార్జితం. అందులో సగం ఆస్తి నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయటం జరిగింది. మిగిలిన ఆస్తిని నా భార్య సత్యవతికి మరియు నా కూతురు లక్ష్మిలకు సమానంగా ఇస్తున్నాను. అదేవిధంగా ఈ ఇంటిని నా భార్యకు ఇస్తున్నాను. నా కొడుకు రఘుకి వ్యాపార నిమిత్తం నాన్న దగ్గర నుండి తీసుకున్న డబ్బు అంతా అతనికి మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను. అతి తెలివితో మామగారిని మోసం చెయ్యాలనుకున్న కోడలు తన మామయ్య గారి తెలివితేటల ముందు బోల్తా పడి లబోదిబోమంది. ఈ షార్ట్ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.